హర్ష హాస్పిటల్, సెంటర్ ఫర్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జరీ, లైపోసెక్షన్, టమీ టక్, బ్రెస్ట్ సర్జరీ, లిప్, చిన్ అండ్ నోస్ కరెక్షన్ సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్, కొంపల్లి, హైదరాబాద్. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు చేయాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రైతుల ఆందోళనలో పాల్గొన్నారు జీవన్ రెడ్డి. కలెక్టరేట్లో మొక్కజొన్న రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. తన నివాసం నుంచి కలెక్టరేట్ వరకు మొక్కజొన్న రైతులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆయన ఆరుతడి పంటలను ప్రభుత్వం ప్రోత్సహించాలి అన్నారు. పంటల కొనుగోలు చేయాలి అని కలెక్టర్కు వినతి పత్రం అందించారు జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పై అలిగి ఉన్నారు. ఆయన త్వరలోనే గుడ్ బై చెప్పబోతూ ఉన్నారు. ఇక మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనాలి అని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రైతుల ఆందోళనలో పాల్గొన్నారు జీవన్ రెడ్డి. కలెక్టరేట్లో మొక్కజొన్న రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. బైక్ ర్యాలీతో కలెక్టరేట్కి వెళుతున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మొక్కజొన్న రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఆరుతడి పంటలను ప్రభుత్వం ప్రోత్సహించాలి అని జీవన్ రెడ్డి అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం మేము రైతు పక్షాన ఉన్నాము, రైతులకు కావలసిన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నాము అని ప్రభుత్వం చెబుతుంటే జీవన్ రెడ్డి మాత్రం ఈ రైతుల ర్యాలీలో కలెక్టరేట్ వరకు ర్యాలీ తీశారు. ఆయన త్వరలోనే పార్టీ మారబోతున్నారు అనే చర్చ కూడా జరుగుతుంది. ఒకసారి జీవన్ రెడ్డి మాట్లాడారు. బైక్ ర్యాలీలో పాల్గొన్న తర్వాత ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఫెడ్ నుండి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు నిర్వహింప చేయటం ఆనవాయితీ. ఉమ్మడి రాష్ట్రం నుండి కూడా రాష్ట్రంలో ఏదైతే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి కూడా వీళ్ళ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏదైతే ఉందో మనం మార్క్ఫెడ్ నుండి నిర్వహింప చేయడం ఆనవాయితీ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి కూడా ఏదైతే ఉందో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఖరీఫ్ కానీ రబ్బీ కానీ నిర్వహింపజేస్తున్నారు. మరి ఈ సంవత్సరం కూడా నిర్వహింప చేయాలని చెప్పని పలు సందర్భాలలో రైతు ప్రతినిధులు కానీ రాజకీయ నాయకులే కానీ ప్రభుత్వాలు విజ్ఞప్తి చేశారు. కానీ ఇంతవరకు ఏదైతే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకోలేక జాప్యం కావడంతో ఏదైతే ఉందో మరి పంట విక్రయం లోపల అమ్ముకోవడం లోపల నష్టపోతుంది. వీళ్ళ జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి రైతాంగం అందరూ కూడా ఏదైతే ఉన్నదో వీళ్ళ ప్రజావాణి ద్వారా ఏదైతే ఉందో ఈ సంవత్సరం ప్రభుత్వాన్ని నివేదించాలి. ప్రభుత్వాన్ని నివేదించి ఏదైతే ఉందో రేపు 19 తారీఖు ఉగాది పర్వదినం ఇలా మొత్తం తెలుగు వారికి అందరికి ఏదైతే ఉందో తెలుగు సంవత్సరాది ఏదైతే ఉందో ఒక శుభ పరిణామంగా భావిస్తాం. కాబట్టి ఈ యుగాది నుండి ఏదైతున్నదో ఈ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఇలా జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి జగిత్యాలే కానివ్వండి, రాయకలే కానివ్వండి, సారంగపూర్ కానివ్వండి, బీర్పూర్ కానివ్వండి, అట్లాగే ఏదైతుందో ఇంకా ఆవైపు మెట్టిపల్లి కానీ, కొరుట్ల కానీ, ఇక్కడ గొల్లపల్లి కానీ, ధర్మపురి కానీ ఇలా గతంలో ఎక్కడెక్కడైతే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు నిర్మింపజేయడం జరిగిందో అవన్నీ కూడా తక్షణమే రేపు 19 ఉగాది దినం నుండి ఏదైతే ఉందో పర్వదినం కాబట్టి ఆ దినంగా ఆరంభింపజేసి రైతుకు అండగా నిలవాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతే ఉందో ప్రజావాణి ద్వారా జిల్లా కలెక్టర్ ద్వారా విజ్ఞప్తి చేస్తుందో. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను అతి త్వరలో ఏర్పాటు చేయాలి అని జీవన్ రెడ్డి అంటూ ఉన్నారు. జీవన్ రెడ్డి చేసిన ఈ రైతు ర్యాలీపై పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శ్రీనివాస్, రైతుల సమస్యల పేరుతో జీవన్ రెడ్డి తీసిన ఈ ర్యాలీ పార్టీపై పోరాటంగానే చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా? ఉగాది తర్వాత పార్టీ మారుతానని చెప్పి ఇప్పటికే కార్యకర్తలకు జీవన్ రెడ్డి ఇటు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. తన వెంట ఇటు చాలా మందితో కూడా ఇటు కాంగ్రెస్ ను వదిలిపెట్టి కాంగ్రెస్ కు రాజీనామా చేసేటువంటి ఆలోచన లోపల ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఇప్పుడు తాను రైతు పక్షపాతిగా ఉన్నానని చెప్పి మొదటి నుంచి కూడా చెప్పుకునేటువంటి జీవన్ రెడ్డి ఈ రోజు రైతుల యొక్క ప్రధానమైనటువంటి పంట జగిత్యాల లోపల మొక్కజొన్న పంట ఏదైతే ఉందో ఆ మొక్కజొన్న పంటను ఇటు మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున కూడా రైతులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ప్రజావాణి లోపల ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికీ మొక్కజొన్న పంట చేతికి వస్తున్నటువంటి నేపథ్యం లోపల మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు చేయాలని చెప్పి మద్దతు ధర కల్పించాలని చెప్పి అయితే కలెక్టరేట్ ముందు రైతులతో కలిసి
నిరసన తెలిపినటువంటి జీవన్ రెడ్డి తర్వాత కలెక్టర్ ను కూడా కలిసి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే వరిధాన్యంతో పోలిస్తే మొక్కజొన్న పంటకు రైతులకు ఎక్కువ అధిక లాభం ఉంటది. కానీ దీనికి మద్దతు ధర ఇవ్వకపోవడం వల్ల ఇటు ప్రభుత్వం కూడా మొక్కజొన్న పంటను ప్రోత్సహించలేకపోతుంది. వరిధాన్యంకు ప్రత్యేకంగా మొక్కజొన్న పంటనే ప్రోత్సహించాలని చెప్పి తాను రైతు పక్షాన పోరాటం చేస్తున్నట్టుగా అయితే ఈ రోజు గ్రీన్ కలర్ ఏదైతే కండువ రైతు గుర్తుగా భావించేటువంటి కండువను తీసుకొని వేసుకొని బైక్ ర్యాలీ ద్వారా కలెక్టరేట్ కు వెళ్లడం కూడా జరిగింది. అంటే జీవన్ రెడ్డి దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేటువంటి ఆలోచన ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రైతుల పక్షాన ఈ విధంగా నిరసన తెలపడం అయితే చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ఆయన ప్రభుత్వం ఒకటే రైతుల సమస్యల గురించి మార్కెట్ ద్వారా మొక్కజొన్నను కొనుగోలు చేయాలి అని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే క్రమంలో తీసిన ఈ ర్యాలీ పార్టీపై ఆయన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేస్తూ ఉన్న వాటిలో ఒక అడుగుగానే చెప్పుకోవాలా? అటువంటి చర్చ జరుగుతుందని మాటలు వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఉగాది తర్వాత రాజీనామా చేస్తానని చెప్పి అయిపోయినట్టే. దాదాపుగా కాంగ్రెస్ పార్టీతో 40 ఏళ్ల ఏదైతే ప్రయాణముకు స్వస్తి చెప్పేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఈ విధంగా ఈ రోజు రైతులతో కలిసి ఏదైతే మొక్కజొన్న పంట, పసుపు పంట ఇవన్నిటికీ మద్దతు ధర కల్పించాలని చెప్పి ఏకంగా రైతులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలుపుతూ అంటే తాను రైతుల తరఫున పోరాటం చేస్తానని చెప్పి చెప్పినట్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయడానికి తను సిద్ధము అని చెప్పి చెప్పినట్టుగా ఈ ర్యాలీ మనం భావించవచ్చు అని చెప్పచ్చు రోహిత్. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి జీవన్ రెడ్డి వ్యవహారం పైన మొత్తం అండ్ ఈ రోజు తీసిన ర్యాలీ పైన? అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు జీవన్ రెడ్డికి మొదట్లో ఎన్నికల ముందు వరకు కూడా అత్యంత ప్రియారిటీ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల లోపల మేనిఫెస్టో తయారు చేసే లోపల జీవన్ రెడ్డి భాగస్వామిగా కూడా ఉన్నాడు. మొత్తం మేనిఫెస్టో కూడా తయారీ లోపల నిమగ్నమై తయారు చేసినటువంటి పరిస్థితి. కానీ ఎమ్మెల్యే ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో 2 ఎన్నికల లోపల ఓడిపోయిన తర్వాత అక్కడ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్న తర్వాత అసంతృప్తి జ్వాలలు రగిలిపోయాయి. ఎందుకంటే తనను కన్సల్ట్ చేయకుండానే సంజయ్ కుమార్ ను ఏ విధంగా పార్టీలో చేర్చుకుంటారని మొదటి నుంచి కూడా ఇటు కోపంతో ఉన్నటువంటి జీవన్ రెడ్డి చాలా సార్లు కూడా అధిష్టానం బుజ్జగించేటువంటి ప్రయత్నం చేసింది. నిన్న కూడా కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్తాడనేటువంటి నేపథ్యం లోపల డిసిసి అధ్యక్షును ఒక దూతగా పంపింది. కానీ ఖచ్చితంగా తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని కూడా చెప్పడం జరిగింది. మరి పిసిసి అధ్యక్షుడు కూడా ఇటు మహేష్ కుమార్ గౌడ్ కూడా జగిత్యాలకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. జీవన్ రెడ్డిని బుజ్జగించేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది రోహిత్. మనం రైట్ శ్రీనివాస్.